హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసన్నని. ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం 27వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం కార్తీక దామోదరాయ నమః. ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమందలి 27వ అధ్యాయ ప్రారంభ. అంబరీషుని ఉదాత్తత. అంబరీషుని నీవు శాపమనే వంకతో ఇచ్చిన వరం ఆనందదాయకం. దీనివల్ల నాకెటువంటి ఆయాసము రాదు. వేదవాక్కు వంటి నీ మాటను నిజం చేయడానికి నేనే ఈ దశావతారాలు ఎత్తుతాను. లేని ఎడల బ్రాహ్మణునికి మర్యాద లేకుండా పోతుంది. నీవు వెంటనే రాజు వద్దకు వెళ్ళుము. తన నిమిత్తం నీకింత కష్టం వచ్చిందని, అందువల్ల బ్రాహ్మణుణ్ణయ్యానని ఎంతో వివరిస్తున్నారు. నీవు వెంటనే అంబరీషుని దగ్గరికి వెళ్ళినట్లయితే అతనికి మేలుకు కలుగుతుంది అన్నాడు. శ్రీమన్నారాయణుడు మాటలు ఆలకించి దుర్వాసుడు స్వామికి అనేకసార్లు నమస్కారం చేసి సుదర్శనాయుధం తరుముకొనుచుండగా బ్రాహ్మణులతో పరివేష్టింపబడి ఉన్న అంబరీషుని దగ్గరకు చేరుకున్నాడు. కోటి సూర్య సమాన తేజంతో వెలుగుతూ తన వద్దకు వచ్చిన మునీంద్రుల వారిని చూసి నమస్కరించి, అతనికి కూడా వచ్చిన విష్ణు చక్రాన్ని చూసి, ఓ సుదర్శనమా, అర్హులై ఉన్న ఈ మునీంద్రుల వారు చంపదగిన వారు కాదు. అతనిలో ఉన్న తప్పులను మన్నించి అతనిని రక్షించుము. మిక్కిలి క్రౌర్యంతో అతనిని చంపవద్దు. రక్షించమనే నన్నును శరణాగతుడైన మునిని కాపాడు అంటూ దుర్వాస మునీంద్రుణ్ణి కౌగిలించుకొనును. తర్వాత అంబరీషుడు దుర్వాస మునికి తన మరుగుకు పంపితాను ధనుర్ధారి అయి అరదిగులు వదిలిపెట్టి ఆ సుదర్శనాయుధానికి ఎదురుగా నిలబడెను. ఆ విధంగా అంబరీషుడు చక్రాయుధానికి ఎదురు నిలబడి ఆ ఆయుధాన్ని చూసి తన మనోగత భావాన్ని వివరింపసాగాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 27వ అధ్యాయం సంపూర్ణం. ఓం కార్తీక దామోదరాయ నమః. ఈశ్వరుని కృపాకటాక్షలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సృజనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.